Good evening, students. Good evening, students. I am asking you a question. What is knowledge? What is knowledge? Will you say anybody? What is knowledge? Okay, video. Knowledge means option A, getting good marks. Getting good marks. Yes, next option B, meaningful learning. Meaningful learning. Next option C, creativity. Option D, none. What is the answer? Getting good marks. Is it right? Okay. Getting good marks means, can we decide he is knowledgeable person? Yes. So I am going to share a one incident, otherwise one interview. In the interview, two persons are facing interview. So this boy got 100% marks, but this boy got only 60% marks. So okay, the interview person is here. ఇద్దరికి ఒక క్వశ్చన్ వేసింది. ఇంటర్వ్యూ ఎక్కడ ఉందంటే థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఇంటర్వ్యూస్ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే థర్డ్ ఫ్లోర్లో రన్ అవుతుంది. ఓకే, థర్డ్ ఫ్లోర్లో రన్ అవుతుంది. మరి నేను ఒక క్వశ్చన్ వేసాను. అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఒక స్టార్ క్వశ్చన్ అడుగుతా, ఈ క్వశ్చన్ చెప్పిన వాళ్ళకి జాబ్ అని చెప్పింది. అంటే ఓకే సార్, ఆస్క్ అని ఇద్దరు అనేసరికి ఇతను ఒక క్వశ్చన్ వేసింది. ఏంటంటే, ఇక్కడ నుంచి పైకి ఎక్కి జంప్ చేస్తారా అని అడిగి, ఇద్దరు ఈయన ఓకే అన్నాడు. ఈయనేమో కొంచెం డౌట్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి పైకి ఎక్కి విండో, సరే ఎగ్జాంపుల్ విండో తీసుకుందాం. విండో పైకి ఎక్కి జంప్ చేస్తారా, కిందికి తిరుగుతారా? విండో ఎక్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండో ఉంది అనుకుందాం. ఈ విండో ఉంది, విండోకి పైకి ఎక్కి కిందికి తిరుగుతారా అని అడిగింది. అంటే ఇతని నుండి ఓకే అన్నాడు. నేనేమో డౌట్లో ఉన్నాను. అదేంటి సార్, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి జాబ్ వస్తుందనే మూమెంట్లో నువ్వు పైనుంచి దిగి ఇక్కడ నుంచి దిగితే థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి జంప్ చేస్తే ఇక్కడ ఉండడం అయిపోతామని ఈ స్టూడెంట్ అంటాడు. ఈ స్టూడెంట్ ఏమంటాడు, ఆయన ఏమన్నాడు, డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకి విండోలో కొంచెం స్పేస్ ఉంటుంది, వచ్చి ఇక్కడికి లోపలనే అదే రూమ్లోనే కిందికి దిగుతాడు. ఈయన క్లాస్ ఇస్తాడు. ఏమని వెరీ గుడ్ అంటాడు. ఎందుకు? ఈయన అన్నాడు, సో నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏమన్నారు, విండో ఎక్కి కిందికి దుంకమన్నారు అని ఈయన ఆర్గ్యూ చేస్తాడు. ఆర్గ్యూ చేస్తే ఈయనేమన్నాడు, నేను కిందికి దిగమన్నా కానీ ఇన్సైడా అవుట్ సైడా చెప్పలేదు కదా అని ఈయన అంటాడు. కిందికి దిగమన్నా, ఇది ఇష్టం, ఎట్లా దిగు, కిందికి దిగు, విండో ఎక్కి కిందికి దిగు అన్నా. నువ్వు బయట సైడ్ తిరుగుతావా లోపల సైడ్ తిరుగుతావా నీ ఇష్టం ఉంది. అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ క్రియేటివ్ నాలెడ్జ్. ఇప్పుడు చెప్పండి, క్రియేటివ్ నాలెడ్జ్ gives you knowledge. So that's why అంటే ఇక్కడ క్రియేటివ్ నాలెడ్జ్ గివ్స్ టు స్టూడెంట్స్ థింకింగ్ స్కిల్స్.
అంటే ఈ థింకింగ్ స్కిల్స్ మనకు ఉన్నాయంటే ఉన్నాయి. మన రోజుల్లో అలాగే టీచ్ చేసేవాళ్ళు. మరి మన రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు, మోడల్కి 2 or 3 ప్రాబ్లమ్స్ చెప్పేసి మినిమం 5-6 ప్రాబ్లమ్స్ ఇట్లా హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. 20 days చేసేవాళ్ళం, అందరూ చేసేవాళ్ళం, మీరు కూడా చేసి ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఇవే 2-3 ఇట్లా హోంవర్క్ ఇచ్చినామంటే వాళ్ళకి ఆన్సర్స్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి యూట్యూబ్లో ఉంటాయి, టీవీలో ఏడ చూసినా ఆన్సర్స్ దొరుకుతున్నాయి వాళ్ళకి. కానీ మన రోజుల్లో లేకుండా, అవన్నీ అవైలబుల్ లేకుండా కాబట్టి మనమే చేయాల్సింది, తప్పదు, మనమే చేయాల్సింది. ఈ ఇంట్లో కూడా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, అప్పట్లో ఎవరు చదువుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కంపల్సరీ ఇంకా మనమే చేయాల్సింది. ఎట్లనే తిప్పలు పడేసి మొత్తం మీద చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇప్పుడు ఇంటర్నెట్ నాకు క్వశ్చన్ రాని ఇంకో ఫ్రెండ్ అడిగి ఒకరికొకరు అట్లా డిస్కస్ చేసేసుకొని అట్లా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేవాళ్ళు. కంప్లీట్ చేసేసి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా సార్ని మళ్ళీ ఆ ఒక్క డౌట్ కూడా వదలకుండా మళ్ళీ సార్ని కూడా అడిగి తెలుసుకొని అలా కంప్లీట్ చేయడం వల్లనే ఒక తెలుగు మీడియం స్టూడెంట్, ఒక తెలుగు మీడియం క్యాండిడేట్ మన అప్పట్లో ఉన్న అందరూ, ఒకదాని చెప్పట్లేదు, డోంట్ మిస్అండర్స్టాండ్, అప్పటి వాళ్ళందరూ ఈరోజు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నారు. అంటే ఎవరిది గ్రేట్నెస్? అవర్ టీచర్స్, అవర్ లెక్చరర్స్ గ్రేట్నెస్ ఆఫ్ వాళ్ళది గ్రేట్నెస్. వాళ్ళు మనకి ఏమి ఇచ్చిండ్రు? ఈ 2-3 మళ్ళీ చెప్పలేకనా మనకు హోంవర్క్ ఇచ్చింది వాళ్ళు. మనం చేయడం వల్ల నాలెడ్జ్ వస్తుంది. మన నాలెడ్జ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ నాలెడ్జ్? నాలెడ్జ్ అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. నాలెడ్జ్, హౌ మెనీ క్యారెక్టర్స్ కంటైన్ ఇన్ నాలెడ్జ్? నాలెడ్జ్ knowledge contain 3 characteristics. Number 1, creativity, okay, courageous, okay. Next, righteousness means it is different word. I also learned today only. This is dharmam. Its meaning is dharmam in Telugu. Okay? Righteousness. So knowledge nothing but contain 3 characteristics: creativity, courageous, righteousness. Mari ee kalam pillalu 90% are they getting knowledge? I am asking you, is it? Mari ma appatlo class lo స్లో లెర్నర్స్ ఒక 3-4 అంతే. అంటే ఎక్కువ క్లాస్ మొత్తం ఎలా ఉండేవాళ్ళు? ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అబోవ్ యావరేజ్ వాళ్ళు ఉండేవాళ్ళు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్సెంటేజ్ ఎక్కడ చూసిన క్లాస్లో భయం అయితే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ చాలా తక్కువ, అబోవ్ యావరేజ్ వాళ్ళు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎక్కువ యావరేజ్ స్టూడెంట్స్ ఇంకా కింద కూడా చూడాల్సి వస్తుంది. సార్ మళ్ళీ ఎందుకు? వాళ్ళు స్లో లెర్నర్సా? ఆ పిల్లలకి రావా? వస్తాయి. మరి ఏం చేయాలి? హోంవర్క్ ఇచ్చినా అనుకోండి, నో డౌట్ వాళ్ళు ఇంట్లో మంచిగా రాసుకొని వస్తారు. మొత్తం క్లాస్ నోట్బుక్ మొత్తం నింపుకొని వస్తారు. మన కరెక్షన్ ఓకే, కరెక్షన్ ఇట్స్ నాట్ డజంట్ మీన్ మనకు కావాల్సింది ఏంటి? మరి ఈ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలి? ఈ నాలెడ్జ్ ఎలా అంటే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత, అది ఏ కాన్సెప్ట్లోనే కానివ్వండి, ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అది వాడు మన ఇంటికి ఇస్తేనేమో మరి వాళ్ళు అట్లా వేస్తున్నారు. ఇంట్లోనేమో అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మ్యాక్సిమం అందరూ ఈ కాలంలో అందరూ ఎంపీసీ క్యాండిడేట్సే ఉన్నారు ఇల్లులో. తర్వాత యూట్యూబ్లు ఉన్నాయి, వాడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ కూడా దొరుకుతుంది మంచిగా, అన్నీ నింపుకొని వస్తుంది. ఆ నింపుకొని రావడం వల్ల ఏమవుతుంది? పిల్లలకి ఎట్లా వస్తుంది నాలెడ్జ్? వాడు కష్టపడి నేర్చుకుంది అసలు స్కిల్స్ ఎట్లా వస్తాయి? ఆ ఆనెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆనెస్ట్ ఎక్కడ? వేర్ ఈజ్ ఆనెస్ట్? హార్డ్ వర్క్ ఎక్కడుంది? వేర్ ఈజ్ హార్డ్ వర్క్? పేషెంట్ ఎక్కడుంది? పేషెంట్. వాడికి ఓపిక ఎక్కడ వస్తుంది? సో ఇంకా ఎన్నో చెప్పుడు, హెల్పింగ్ నేచర్ ఇవన్నీ త్రో హార్డ్ వర్క్ నుంచే కదా వచ్చేది. అంటే వాడు స్వతహాగా
బై ఓన్ కదా ఇవన్నీ వచ్చేది, బై ఓన్ వర్క్ నుంచే కదా ఇవన్నీ వచ్చేది. మరి రావట్లేదు కదా, వస్తున్నాయా? ఎంతమంది ఆనెస్ట్గా ఉంటున్నారు చెప్పండి? హోంవర్క్ ఇస్తే ఖచ్చితంగా వాడు 100% ఎవడో ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ కాపీ చేసుకుని వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాపీ చేస్తున్న టాపిక్ కాదు, టాపిక్ నాలెడ్జ్. మరి ఇలా ఇస్తే ఏం రావట్లేదు, మళ్ళీ వీళ్ళని వదిలేద్దామా? వదిలేస్తే ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్నాం, క్లాస్లో ఇంటెలిజెంట్ పర్సన్స్ చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు అని మంచిగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా? ఇది మొత్తం క్లాస్ అనుకుంటే ఇంటెలిజెంట్ పర్సెంట్ గింత ఉన్నారు, మొత్తం అబో యావరేజ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంత పర్సెంట్ వీళ్ళే ఉన్నారు. ఇంత పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ వీళ్ళని ఉండలేక ఏం చేస్తారు, వాళ్ళకి వస్తుందా, చదవనికి రాదు కూడా చూసుకోరు. ఏం చదవనికి రాని స్టూడెంట్ని తీసుకెళ్ళి ఈరోజు ఐఐటి దాంట్లో పోయి తీసుకుపోయి వాడేస్తే వాడేమో వాడైనా లక్షలు పెట్టాయి అది పెట్టాయి ఇంకా ఎట్లా అని చెప్పి ఇంకా ఏవేవో జరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ రెండు నష్టం జరుగుతుంది. ఒకడు స్టూడెంట్ లైఫ్ ఏమవుతుందో తెలియదు, ఒకటి స్టూడెంట్కి ఏ నాలెడ్జ్ రావడం లేదు. మళ్ళీ ఏ నాలెడ్జ్ రానప్పుడు ఇంకా వాడు ఏ మంచి డాక్టర్ ఎట్లకి అవుతాడు, మంచి మ్యాథమెటిషియన్ ఎట్లా అవుతాడు? ఇంకెవరు రావద్దా? ఏ ఒక్కరిద్దరే సరిపోతారా ఈ సొసైటీకి? ఇంత పర్సెంట్ ఇంత వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు బతికరిస్తారు అసలు? అందుకే కదా ఒక్కరే నిజాయితీగా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళందరూ ఇట్లా నిజాయితీని ఓడగొట్టడానికి కూడా రారని ఏముంది. కాబట్టి మరి ఎలా చేయాలి? నాలెడ్జ్ రావాలంటే పిల్లలకి ఏం చేయాలి అంటే కొంచెం మనం కష్టపడాలి. ఒక కాన్సెప్ట్ ఇచ్చిన వెంటనే ఇంకొక ప్రాబ్లం వేద్దాం, లేదా ఒక క్వశ్చన్ అడుగుదాం. సైన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అలాంటి మోడల్తో ఇంకొకటి ఒక యాసిడ్ రియాక్షన్ చేసి ఇంకోటి ఇది వస్తుంది, మళ్ళీ ఇది చేస్తే ఇంకేది వస్తుంది, దాని మీద క్వశ్చన్ వేద్దాం. క్వశ్చనింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇమ్మీడియట్ క్వశ్చనింగ్ ఉండాలి. ఇమ్మీడియట్ క్వశ్చనింగ్ ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ ఇమ్మీడియట్ ఎట్లా అడగాలి? షార్ట్గా అడగాలి. అంటే వాడు క్లాస్లో కాన్సన్ట్రేట్గా వింటున్నాడా? షార్ట్ క్వశ్చన్స్ ఇమ్మీడియట్గా అడగాలి. కొంచెం లాంగ్ ఉంటే నెక్స్ట్ డే ఆ మోడల్ నేను రేపిస్తా. అంటే దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కంపల్సరీ ఆ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా తను ప్రాక్టీస్ అనే చేస్తాడు. అట్లీస్ట్ వాడు చూసి రాసినా, యూట్యూబ్లో రాసినా, ఏం రాసినా అట్లీస్ట్ అవి ప్రాక్టీస్ చేస్తాడు. ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు? రేపు మనం ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చినాం, ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇవ్వాలి, 100% క్వశ్చన్ మార్చి ఇవ్వాల్సిందే. మార్చి ఇస్తేనే ఆ స్టూడెంట్ ఏమిటంటే ఈ ప్రాక్టీస్ మీనింగ్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తాడు. ప్రతి స్టెప్ని అర్థం చేసుకుంటూ చేస్తాడు. ఎప్పుడైతే వాడు మీనింగ్ఫుల్ ప్రాక్టీస్ చేసిండో ఖచ్చితంగా ఇక్కడ వాడికి నాలెడ్జ్ వచ్చేసినట్టే. వాడు నెక్స్ట్ డే ఏం చేస్తాడు? మోడల్ ప్రాబ్లం కంపల్సరీ చేసేస్తాడు. మోడల్ ప్రాబ్లం నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఐఎమ్ టెల్లింగ్, వాట్ ఎవర్ మోడల్ యాక్షన్ any by own knowledge he can display in front of teachers. అప్పుడే కదా మన వాడిని పొగిడేది, అరే నువ్వు కూడా అబ్దుల్ కలాం లాగా అవుతావు, సైంటిస్ట్ అవుతావని కానీ, లేదా శ్రీనివాస రామానుజంలాగా మంచి మ్యాథమెటిషియన్ అవుతావని చెప్పి గుర్తుపట్టేది. మళ్ళీ ఎట్లా గుర్తుపట్టాలి మనం? ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ ఎట్లా గుర్తుపట్టాలి? ఓన్లీ మార్క్స్ చూసి గుర్తుపట్టామా? అందరు మార్క్స్ చూస్తే గుర్తుపెట్టడం పడలేము. ఆ మార్క్స్ కూడా ఇంకా క్లారిటీ ఉండదు, ఆ విషయం మీకు తెలుస్తుంది. మరి ఇట్లయితే మనం ఎప్పుడైతే ఇమ్మీడియట్ క్వశ్చనింగ్ క్లాస్ చెప్పిన వెంటనే లాస్ట్ ఎండింగ్లో ఒక 10 minutes షార్ట్ క్వశ్చన్స్ అడుగుదాం, షార్ట్ ప్రాబ్లమ్స్ ఇద్దాం. ఏమైనా లాంగ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈరోజు టైం ఇద్దాం, ఈరోజు ప్రిపేర్ అవ్వండి, రేపు ఇద్దాం అన్నాం. ఈ స్టైల్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ మీద స్ట్రెస్ అనడం కంటే ఇంట్రెస్ట్ అంటే కరెక్ట్ ఉంటుంది. స్ట్రెస్కి ఇంట్రెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. స్ట్రెస్ అంటే మీనింగ్లెస్ ప్రాక్టీస్ని స్ట్రెస్ అంటారు. మీనింగ్లెస్ ప్రాక్టీస్ని స్ట్రెస్గా తీసుకోవాలి. మరి ఇంట్రెస్ట్ని మీనింగ్ఫుల్ ప్రాక్టీస్ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ మనం ఈ ఇంట్రెస్ట్ స్టూడెంట్ ఎంతైనా ప్రాక్టీస్ చేస్తాడు, డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తాడు ఇక్కడ స్టూడెంట్. దెన్ ద స్టూడెంట్ విల్ గెట్ నాలెడ్జ్. సో అందుకే ది ఫేమస్ మ్యాథమెటిషియన్, ది ఫేమస్ సైంటిస్ట్ విల్ ఎక్స్ప్లెయిన్
us. What is that? Knowledge contains three characteristics: creativity, and courageous, and righteousness. మరి ఈ మూడు ఒకదానికొకటి ఎలా లింక్ ఉంటాయి చూడండి. ఇప్పుడు క్రియేటివిటీ ఎలా వస్తుంది? ఇట్ విల్ కమ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ గివ్స్ స్టూడెంట్స్ creativity knowledge. Meaningful learning gives students creativity knowledge. Creativity leads to thinking skill. Creativity leads to thinking. So I will write here creativity will come meaningful learning. Meaningful learning. From meaningful learning student will get creativity. Okay, creativity leads to thinking skill. అంటే స్టూడెంట్ మీనింగ్ఫుల్ గా లర్న్ చేస్తే, మీనింగ్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తే, లర్నింగ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ సబ్జెక్ట్, వానికి ఆటోమేటిక్గా ఏమొస్తుంది? క్రియేటివిటీ వస్తుంది. ఆ క్రియేటివిటీ నుంచి వానికి ఏమొస్తుంది? థింకింగ్ స్కిల్స్ స్టార్ట్ అవుతుంది. ద థింకింగ్ స్కిల్స్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. ఆటోమేటిక్గా థింకింగ్ స్టార్ట్ అయితే ఏమొస్తుంది? మనకి నాలెడ్జ్ వస్తుంది. మరి నాలెడ్జ్ ఏమొస్తుంది? నాలెడ్జ్ మేక్స్ స్టూడెంట్ గ్రేట్. నాలెడ్జ్ makes a student great. So I hope this way of teaching is called as integrated way of teaching. సో ఇలా ఈ కాలంలో, ఏ కాలంలోనే ఇదే ఉండిండే, మరి ఈ కాలంలో అది మిస్ అవుతా ఉంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం వాడిని క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ చేంజ్ చేసి ఇచ్చేస్తే వానికి ఆ క్వశ్చన్ ఎక్కడ దొరకకుండా ఏం చేయాలి? చచ్చినాడు ఖచ్చితంగా మీనింగ్ఫుల్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆటోమేటిక్గా ఆ క్రియేటివ్ నాలెడ్జ్తో వాడు ఏం చేస్తాడు? థింక్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తే ఆటోమేటిక్ ద నాలెడ్జ్ మేక్స్ ద స్టూడెంట్ గ్రేట్. సో దిస్ ప్రాసెస్ is called as integrated way of teaching. So okay, so I hope in my opinion నాకైతే హ్యాపీ అనిపించింది. ఎస్ ఇట్ ఈస్ రైట్ అని చెప్పి నేనైతే ఇదే ఫాలో అవుతున్నా. ఒక 10 years నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నా. ఐ హోప్ మీకు కూడా ఒకవేళ నచ్చితే ఇది ఫాలో అవుతారని, సో ఫాలో అవ్వాలని నేను చెప్పి ఆర్డర్ వేయలేదు. ఆర్డర్ వేసేంత అనుభవం కూడా నాకేం లేదు. కాకపోతే అవుదాం. ఎందుకంటే ఇలాంటి మనకన్నీ ఈ ఇంటర్నెట్ వీటి నుంచి స్టూడెంట్స్ మొత్తం ఇలా సిచ్యువేషన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో వాటి నుంచి స్టూడెంట్ని నాలెడ్జ్లోకి తీసుకొని రావాలంటే మనం ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ టీచింగ్ని ఫాలో అయితేనే సో వీ ఫీల్ ఎంజాయ్ టీచింగ్. ఓకే, సో హైపో ఒకవేళ మీరు నా ఒపీనియన్కి మీరు కరెక్ట్ అనుకుంటే సో కరెక్ట్ అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పాను. సో ఓకే, సో ఈ రూల్ ఫాలో అవుదాం, ఈ వే ఆఫ్ టీచింగ్ని ఫాలో అవుదాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం నాలెడ్జబుల్ స్టూడెంట్స్గా తీర్చిదిద్ది మన కంట్రీకి మన చేతనైనంత ఒక హెల్ప్ చేద్దాం. ఓకే, సో మీకు నా ఒపీనియన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ టు యువర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.